హాయ్ సార్, నా పేరు హరికృష్ణ. నేను BA ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. 1949 జనవరి 26న రాజ్యాంగం పూర్తయితే, అంటే జనవరి 26న అదేవిధంగా రాష్ట్రపతి అదేవిధంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అదేవిధంగా రాజ్యాంగంలో ముఖ్యంగా ఆ రోజు 395 ఆర్టికల్స్, 12 భాగాలు, 12 షెడ్యూళ్ళు, 8 భాగాలు ఉండడం జరిగింది. ప్రతి షెడ్యూల్లో ముఖ్యంగా మనం చెప్పుకునేది 1వ భాగంలో మన రాష్ట్రాలకు అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ గురించి చర్చించడం జరిగింది. 2వ భాగంలో ఏమైందంటే పౌరసత్వం గురించి, అదేవిధంగా 3వ భాగంలో పౌర హక్కులు, 3వ భాగం ప్రాథమిక హక్కులు, 4వ భాగంలో ఆదేశిక సూత్రాలు, 4A భాగంలో ప్రాథమిక విధులను గురించి, 5వ భాగంలో కేంద్ర ప్రభుత్వం, 6వ భాగంలో రాష్ట్ర ప్రభుత్వం. ఇదే విధంగా అన్ని రాజ్యాంగపరమైన ఆర్టికల్ గురించి జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఓటర్స్ డే. ఆర్టికల్ 326 ప్రకారం మన రాజ్యాంగం మనకు ప్రతి పౌరుడికి 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కును కల్పించడానికి. ముఖ్యంగా 18 సంవత్సరాలు అనేది మొదట్లో లేకుంది. రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 18 సంవత్సరాలకు నిండింది. అదేవిధంగా 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ని నియమించడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తుంది. అదేవిధంగా ప్రెసిడెంట్ ఎలక్షన్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ నిర్వహిస్తుంది. కానీ స్థానికంగా ఉండే ఎన్నికలు మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుంది. నేను డాక్టర్ బిఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ BA థర్డ్ ఇయర్ చదువుతున్నాను. రాజ్యాంగం అంటే ఏమిటి తెలుసా? రాజ్యాంగం అంటే రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయడం జరిగింది. ఇందులో ఆర్టికల్స్, విధులు, ప్రథమ హక్కులు అవన్నీ ఉంటాయి. అవి మన హక్కులు. అందులో మనం జీవించడానికి కానీ, మనకు స్వేచ్ఛనివ్వడానికి కానీ, అందులో ప్రత్యేకంగా కొన్ని ఆర్టికల్స్, మనకు హక్కులు అవన్నీ ఉన్నాయి. అవన్నీ మనం తెలుసుకొని వాటిని మన పాలన ఎలా జరుగుతుందో మనకు తెలిస్తేనే మనం వాటిని, మన హక్కులను మనం ఉపయోగించుకుంటేనే మనకి ఏం కావాలో, మనం ఏం మనకు ప్రభుత్వం నుంచి రావాల్సినవన్నీ మనకు రావాలంటే మన రాజ్యాంగాన్ని మనం తెలుసుకోవాలి. మన ఆర్టికల్స్ అవన్నీ మనకు తెలుసుంటేనే మన హక్కులను మనం అడిగి అవన్నీ మనం చేసుకుంటాం. కాబట్టి రాజ్యాంగ అమలుకు వచ్చిన దినోత్సవంగా గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 26 జనవరి రోజున జరుపుకుంటారు. ఇంతటితో నచ్చిన ఫస్ట్ రెస్పెక్ట్ ద నేషనల్ ఫ్లాగ్, నేషనల్ ఆంథమ్ని మనం ఖచ్చితంగా చేయాలి. అది ఒక భారతీయ యొక్క బాధ్యత. ఇంకా సేఫ్ ఏమంటారు, పబ్లిక్ ఒక ప్రాపర్టీని మనం సేఫ్ గార్డ్ చేయాలి. అంటే ఎటువంటి హానిని కలిగించకూడదు. ఇంకా ఇప్పుడు ఏమైనా డ్యూటీస్ కల్పించినప్పుడు అవి ఖచ్చితంగా బాధ్యతాయుతంగా మనం వాటిని. సార్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మీ కాలేజీ వాళ్ళకి అలాగే దేశ పౌరులందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మా JCL న్యూస్ ప్రేక్షకులకి రిపబ్లిక్ డేకి గణతంత్ర దినోత్సవానికి డిఫరెన్స్ ఏందో తెలపగలరని చెప్పేసి. థ్యాంక్స్ అండి అవకాశం ఇచ్చినందుకు. అసలు మామూలుగా భారతదేశంలో ఆగస్టు 15 మరియు జనవరి 26 అనగానే చాలామంది చెప్పేది ఏంటంటే జెండా పండగ అని మొదలు పెడతారు. అంతతోటే అయిపోతారు. 2 సార్లు జెండా ఎగరేస్తారు. కానీ ఎందుకు అనే విషయం మాత్రం చాలామందికి తెలియదు. కానీ మనం అందరం కూడా దేశ పౌరులుగా, ముఖ్యంగా మనము రాజ్యాంగం అంటాము, స్వాతంత్రం అంటాము. కానీ రెండింటికి తేడా ఉంది అనే విషయం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ సందర్భంగా జనవరి 26వ తేదీని, అంటే మనము రేపు జనవరి 26వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. మరి ఈ జనవరి 26వ తేదీన ఎందుకు జరుపుకుంటాము? భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజును. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే ఆమోదించిన రోజు అంటారు. ఆమోదించిన రోజు కాదు. ఆమోదించిన రోజు నవంబర్ 26వ తేదీ మనకి 1949వ తేదీన ఆమోదించడం జరిగింది. అలాగే మనందరికీ తెలుసు 1947లో ఆగస్టు 15న స్వతంత్రం వచ్చింది. కానీ మరి రాజ్యాంగాన్ని కూడా ఆ తర్వాత 1950 ఆగస్టు 15వ తారీఖునే మనం ఆమోదించుకోవచ్చు కదా.
జనవరి 26నే ఎందుకు మనం చేసుకుంటున్నాము అనే విషయం కూడా చాలామందికి మరి తెలిసి ఉండొచ్చు. బట్ మరొకసారి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1930 సంవత్సరంలో మనందరికీ తెలుసు పూర్ణ స్వరాజ్ అనే ఒక పేరుతో, అంటే మనకి బ్రిటిష్ వారు మనకి స్వతంత్రం ఇవ్వకపోవడంతో మన గాంధీజీ గారు మరి ఇతర స్వతంత్ర సమరయోధులందరూ కూడా పూర్ణ స్వరాజ్ పేరుతో 1930 జనవరి 26ని పూర్ణ స్వరాజ్గా జరుపుకోవాలి, పూర్తి స్వరాజ్యం మనకి వచ్చినట్టే, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నట్టుగా భావించడం జరిగిందనమాట. సో దానిని గుర్తు చేసుకోవడం కోసం జనవరి 26నే మన రాజ్యాంగాన్ని అమలు చేసుకోవాలి. అంటే మనకి 1949 నవంబర్ 26వ తేదీనే మనకి రాజ్యాంగం అనేది ఆమోదించినప్పటికీ కూడా అమలు మాత్రం 1950 జనవరి 26నే ఎందుకు చేసుకున్నాము, ఎందుకు ఇన్ని నెలలు, ఒక దాదాపు మనము ఎన్ని నెలలు ఆగినట్టు, డిసెంబర్ అంటే ఒక నెల ఆగి 2 నెలలు, దాదాపు 2 నెలలు ఆగి మనము జనవరి 26నే ఎందుకు చేసుకున్నాం అంటే పూర్ణ స్వరాజ్ని దానికి సింబల్గా దీన్ని రాజ్యాంగాన్ని మనం ఆ రోజు అమలు చేసుకోవడం జరిగింది. అందుకనే దీన్ని గణతంత్ర దినోత్సవము అంటాం. మరి దీన్ని రాజ్యాంగ అమలు దినోత్సవం అని ఎందుకు అనకూడదు, గణతంత్ర దినోత్సవమే ఎందుకు అనాలి అంటే బికాస్ అవర్ కంట్రీ ఈజ్ రిపబ్లిక్. మన రాజ్యాంగం అని ప్రకటిస్తుంది. ఏమని ప్రకటిస్తుంది? అవర్ కంట్రీ ఈజ్ సోషలిస్ట్, సావరిన్, రిపబ్లిక్ అండ్ సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీ అని క్లియర్గా చెప్తోంది. కాబట్టి రిపబ్లిక్ అంటే మన ప్రతి పదవి కూడా, పదవి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి, రాజకీయమైన పదవి కూడా, ఏది అన్ని కూడా ఎన్నిక, ప్రత్యక్షం కావచ్చు, పరోక్షంగా కానీ ఎన్నిక ద్వారానే భర్తీ అవుతుంది. కాబట్టి దీన్ని రిపబ్లిక్గా పిలవడం జరుగుతుంది. మనది రాజరికం కాదు. మన ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్, అలాగే వారసత్వం కాదు. మీరు ఏ పదవినైనా తీసుకోండి, మన భారతదేశం గొప్పదనం, మన భారతదేశ రాజ్యాంగం మనకి ఇచ్చిన గొప్ప విషయం ఏంటంటే ఏ పదవిని వారసత్వంగా చేయలేదు, ఎన్నిక ద్వారానే. సరే కావచ్చు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీఎంఓ పిఎం కుమారులు మినిస్టర్లు అవ్వచ్చు, అవుతున్నారు కదా, అది వారసత్వమే కదా అని మీరు అనొచ్చు. కాదు, అది వారసత్వం ఎలా అవ్వదు అంటే ప్రజలు ఎన్నుకుంటేనే, ప్రజలు వారిని ఆమోదిస్తేనే వాళ్ళు మినిస్టర్లు లేకపోతే ఎమ్మెల్యేలు అవుతున్నారు. కానీ పార్టీలు ప్రతిపాదించిన అంత మాత్రానే వాళ్ళు ఎమ్మెల్యేలు మినిస్టర్లు కాదు. అంటే ప్రజలు ఒప్పుకుంటేనే వాళ్ళు ఆ పదవిని వాళ్ళు అధిరోహిస్తున్నారు. కాబట్టి భారతదేశం అనేది గొప్ప రాజ్యాంగంలో అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం. అంతేకాకుండా రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టి ఎంత అద్భుతమో. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, ఇన్ని లింగ అంటే మన ఇన్ని జాతులు, ఇన్ని రకరకాల వైవిధ్యాలు, ఆచారాలు, వ్యవహారాలలో వైవిధ్యాలు ఉన్న మన భారతదేశంలో ఇన్నిటిని సమ్మిళితం చేస్తూ ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకెళ్లడం అనేది చాలా కష్టమైన పని. ఒక రాజ్యాంగం అనే ఒక చక్కటి పవిత్రమైన గ్రంథం ద్వారా మనందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చిన మన రాజ్యాంగ నిర్మాతలందరినీ కూడా ఈ సందర్భంగా మనందరం కూడా స్మరించుకోవాలి. మరి రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, మరి మన రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీలో కీలక పాత్రమైన వహించి రాజ్యాంగాన్ని రచనలో ఒక తనదైన ముద్రను వేసి మన రాజ్యాంగాన్ని, అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మనం స్మరించుకుంటూ వాళ్ళని స్మరించుకోవడమే కాకుండా, మరి ఇంతకుముందు మన విద్యార్థులు తెలియజేసినట్టు హక్కులేంటి, బాధ్యతలేంటి, కేవలం హక్కుల గురించే పోరాడేద్దామా, మరి బాధ్యతలు వద్దా? నా బాధ్యత నీ హక్కు, నీ హక్కు నా బాధ్యత. ఈ విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదు. మనం చదువుకుంటాం మన పుస్తకాలలో, హక్కు మరియు విధి రెండూ కూడా ఒక నాణానికి ఉన్న బొమ్మ బొరుసు వంటివి, హెడ్స్ అండ్ టెయిల్స్, 2 sides ఆఫ్ ఎ కాయిన్. ఈ 2 sidesని రక్షించుకున్నప్పుడే మన భారతదేశ సమగ్రత. వెరీ సింపుల్. మనం ఇన్ని చెప్తాం, మన భారతదేశంలో కుల వివక్షతను ఎలా నిర్మించాలి, లేకపోతే మతం లేకుండా మన లౌకికవాదంతో మన భారతదేశాన్ని ఎలా నడుపుకోవాలి, మనం ఎన్నో స్పీచ్లు వింటూ ఉంటాం, ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. సింపుల్ ట్రిక్, భారత రాజ్యాంగాన్ని మొత్తం క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. రాజ్యాంగం ఏం చెప్తుందో యథాతథంగా పాటించండి. దేశంలో ఉన్న ఈ విభజనలు, లేకపోతే మనం అనుకుంటున్న ఈ బాధలు, సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి. జస్ట్ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వండి. మనం అందరము ఆయా మతస్థులు ఆయా మత గ్రంథాలను ఎలా ఫాలో అవుతారో, కుల మత భాష లింగ వర్ణ రహితంగా
రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి రాజ్యాంగం ఏం చెప్తోందో కరెక్ట్గా దాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని దానిని ఉన్నదిన్నట్టుగా పాటిస్తే భారతదేశానికి రాజ్యాంగం ఒక గొప్ప మార్గదర్శకత్వం ఇస్తుంది. ఆ రాజ్యాంగం ఇచ్చిన మార్గదర్శకత్వంలో వెళ్తే సమస్య రహిత సమాన సహిత భారతదేశాన్ని ఎంతో కాలం మనం వెయిట్ చేయకుండానే అటువంటి భారతదేశ అభివృద్ధిని అటువంటి భారతదేశాన్ని మనం చూడొచ్చు. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని నమ్మితే చాలంతే. 26 జనవరి గురించి కొద్దిగా మా ప్రేక్షకులకు అలాగే మీ విద్యార్థులకు కూడా అవగాహన కల్పిస్తూ వివరించండి. నా పేరు శివకుమార్. నేను డాక్టర్ బిఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లెక్చర్గా చేస్తున్నాను పొలిటికల్ సైన్స్. అందరూ కూడా 26 జనవరి అనగానే ఏమనుకుంటారంటే ఆ జెండా పండుగ, స్వీట్ ఇచ్చే పండుగ అని చెప్పి అందరూ అనుకుంటారు. కాకపోతే ఏంటంటే 26 జనవరి అంటే గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆగస్టు 15 ఏమో స్వతంత్ర దినోత్సవం అని అంటాం. అదేవిధంగా 26 జనవరిని ఏమో గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అని అంటాం. రిపబ్లిక్ డే అంటే ఏంటి అని అంటే ఇందాక మనం చర్చించుకున్నట్లుగానే మన దేశంలో ఉన్నటువంటి ఏ పదవైనా సరే, ప్రధాని కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, సీఎం కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఏదైనా సరే వారసత్వంగా కానీ లేకపోతే నామినేటెడ్గా కానీ ఎక్కడ కూడా రావు. పరోక్షంగానో ప్రత్యక్షంగానో మాత్రమే ఎలక్ట్ అవుతారు. ఆ విధంగా ఎన్నుకుంటున్నాం కాబట్టి, ఎలక్షన్ ద్వారా ఎన్నుకుంటున్నాం కాబట్టి దీన్ని రిపబ్లిక్ డే అని చెప్పి చెప్పవచ్చు. రేపు 26 జనవరిని ఎందుకు జరుపుకుంటున్నాం అని అంటే ముఖ్యంగా రేపే రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినంగా మనం ప్రకటించుకున్నాం కాబట్టి రేపే రిపబ్లిక్ డేని మనం జరుపుకుంటాం. అందరూ కూడా చాలామంది ఏం చేస్తారంటే 26 జనవరి అంటే ఏంటి అని అంటే జెండా పండుగ అని చెప్తారు, లేకపోతే స్వతంత్రం మళ్ళీ వచ్చినటువంటి రోజు అని చెప్పి చెప్తారు. కాకపోతే అదంతా కూడా నేను అందరూ కూడా ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్క పౌరుడు అంటే ఆ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్, ఆ విద్యార్థి, ఈ విద్యార్థి ఒక్కరు కూడా ఒక క్రిస్టియన్ బైబిల్ ఏ విధంగా చదువుతాడు, ఒక హిందూ భగవద్గీతను ఏ విధంగా చదువుతాడు, ఒక ముస్లిం ఖురాన్ ఏ విధంగా అయితే పఠిస్తాడో ప్రతి ఒక్క పౌరుడు కూడా లింగ భేద జాతి కులం మతం తేడా లేకుండా అందరూ కూడా రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అంతో ఇంతో మనకు ఫండమెంటల్ నాలెడ్జ్ రాజ్యాంగం మీద ఉంటే అసలు ఎలాంటి సమస్యలు కూడా ఉండదు. అందరూ కూడా హక్కుల గురించి పోరాడుతుంటారు. నిజంగానే మీకు హక్కులు ఉన్నాయి, స్వేచ్ఛలు ఉన్నాయి, భావ ప్రకటన ఉంది, సమావేశాలను పొందుపరచుకోవచ్చు, పార్టీలను ఏర్పాటు చేసుకోవచ్చు, సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు, పోరాటం చేయొచ్చు. కానీ ఈ ప్రశ్నించే క్రమంలో ఏమైతే అంటే శాంతి పద్ధతులకు విఘాతం కలుగుతుంది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉంటారు. విధులు అంటే ఇవే. ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా మనం కాపాడుకోవాలి. ప్రభుత్వం అంటే ప్రభుత్వం సెకండ్ పర్సన్ అని కాదు. ప్రభుత్వం అంటే మనమే. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ఏర్పడేదే ప్రజల కోసం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదే ప్రజలు. ఎందుకంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ టు పబ్లిక్ ఓటర్, వయసుడైనటువంటి ప్రతి ఒక పౌరుడు కూడా ఓటు వేసి ఎమ్మెల్యేనో, ఎంపీనో, లేకపోతే ప్రధానో ఈ విధంగా ఎవరినైనా సరే డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఎమ్మెల్యే ఎన్నుకుంటే ఎమ్మెల్యేలందరూ కూడా ఒక నాయకుడిని ఎన్నుకుంటే అతనే సీఎం కావచ్చు. ఆ విధంగా ప్రభుత్వం అంటే ఎవరో కాదు, ప్రభుత్వం అంటే కూడా ప్రజలే. ప్రతి ఒక్క పబ్లిక్ ప్రాపర్టీ అంతా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ అంతా కూడా పబ్లిక్ ప్రాపర్టీ. ఎందుకంటే ఈ ప్రభుత్వ ఆస్తులను అన్నిటిని కూడా ప్రజల నుంచి వసూలు చేసినటువంటి పన్నుల ద్వారానే వాటిని నిర్మిస్తూ ఉంటారు, కడతా ఉంటారు, వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఉదాహరణకు బస్ స్టాండ్, మనం బస్ స్టాండ్, ఆసుపత్రుల్లో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయడం కానీ చెత్త వేయడం కానీ జరుగుతుంది. వాస్తవానికి అయితే బస్ స్టాండ్ మనదనే ఫీలింగ్ ఉంటే మాత్రం, మన ఇల్లు అనే ఫీలింగ్ అని ఉంటే మాత్రం, మన ఆసుపత్రి అనే ఫీలింగ్ ఉంటే అసలు చెత్త వేయడం కానీ ఉమ్మేయడం కానీ జరగదు. ఎవరైనా కానీ తెలియని వాళ్ళు ఉమ్మేసినా చెత్త వేసినా కానీ నువ్వు ఇక్కడ ఉమ్మేయరాదు, నువ్వు చెత్త వేయకూడదు, మీరు డస్ట్బిన్ కేటాయించినటువంటి డస్ట్బిన్ ఉంది, లేకపోతే రెస్ట్ రూమ్ ఉంది, అక్కడ మీరు ఉమ్మేయచ్చు, దాన్ని క్లీన్ చేయొచ్చు అని చెప్పి చెప్పాలి. కానీ అందరికి కూడా సామాజిక అవగాహన, శుచి శుభ్రత. అంబేద్కర్ ఏం చెప్తారంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుగా శుచి శుభ్రతను పాటించాలి తప్పకుండా అని చెప్పి చెప్తా ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా శుచి శుభ్రతను పాటిస్తూ అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ఎంతోమంది పౌరులకు ఆదర్శంగా ఉండి ఆదర్శ రాజ్యంగా తీర్చిదిద్దాలనేది నా అభిప్రాయం. ఓకే, అయితే ఇప్పుడు రాజ్యాంగం ఉంది కదా, రాజ్యాంగాన్ని మనం అంత అంటే మీరు అన్నట్టుగానే ఫస్ట్ స్టాండర్డ్లోనో సెకండ్ స్టాండర్డ్లోనో పెట్టొచ్చు. బట్ వాళ్ళకి అర్థం చేసుకునేటువంటి నాలెడ్జ్ కూడా ఉండాలంటే కొంచెం కష్టమవుతుంది. కాబట్టి 5th, 6th, 2nd స్టాండర్డ్ నుంచే రాజ్యాంగాన్ని కొంతవరకు అంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చాలా మందికి ప్రియాంబుల్ అంటే ఏమో తెలియదు. పుస్తకం తెరిచిన వెంటనే ఫస్ట్ పేపర్లో పీఠిక అనేది ఉంటుంది. ఆ పీఠిక అంటే ఏంటి, అసలు మన లక్ష్యాలు, తీర్మానాలు ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఆ పీఠికను అందరూ కూడా అధ్యయనం చేయాలి, ఆ పీఠికను అందరూ కూడా అర్థం చేసుకోవాలి. పీఠిక కానీ, భూమిక కానీ, ముందు పాక, లేకపోతే సూచిక అని చెప్పి ఏదో ఒక పేరుతో ప్రతి ఒక్క పాఠ్యాంశ రూపంలో దాన్ని పాఠ్యాంశ పుస్తక రూపంలో ఫస్ట్ పేరులో రూపొందించబడుతుంది.
కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా పాఠశాల, మాధ్యమిక పాఠశాల కావచ్చు, అదేవిధంగా హైయర్ స్టడీ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ప్రతి ఒక్క విద్యార్థి కూడా వీటికైనా అభ్యసించాలి. అదేవిధంగా మీరు అన్నట్టుగానే 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ వాళ్ళకు మాత్రమే ఇవన్నీ కూడా వాళ్ళు క్యాచ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాఠశాలల్లోనే లేకపోతే చదువులోనే రాజ్యాంగాన్ని నేర్పించాలనేటువంటిది ఏం లేదు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా సమాజం పట్ల మనం ఏ విధంగా ఉండాలి, గౌరవంగా మెలగాలి, విధులను చెప్పాలి, హక్కులను చెప్పాలి, తల్లిదండ్రులు కూడా కీలక పాత్ర పోయించాలి. ఎందుకంటే స్కూల్లో కొంతవరకు నేర్చుకుంటాడు కాదనలేము, కానీ ఇంప్లిమెంటేషన్ చేసే విషయంలో అంటే అలవర్చుకునేటువంటి విషయంలో తల్లిదండ్రులది అనేది చాలా కీలక పాత్ర ఉంటుంది. తల్లిదండ్రులు కొంతవరకు నిరక్షరాస్యులు అయి ఉండొచ్చు, కానీ చదువుకున్నటువంటి వాళ్ళ పెద్దలు ఎవరైతే ఉంటారో, అన్న, తమ్ముడు, చెల్లె, అక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కూడా ఈ విషయ పరిజ్ఞానాన్ని అనేది పొందవచ్చు.